హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8. నేను జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా ఫైనల్గా ఫ్యామిలీ వీక్ అయితే అయిపోయింది. సో దీంట్లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వచ్చి కలిసి వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చారు. ఈ ఇన్పుట్స్లో చూసిన నిన్న జరిగిన ఎపిసోడ్లో విష్ణుప్రియ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారు, గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్స్లో పక్కా చూడండి, వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు తీసుకోవాలా, వాళ్ళకే రివర్స్ ఆన్సర్ చెప్పడం ముమ్మారి తప్పు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బయట చూస్తారు కాబట్టి, చూసి వచ్చింటారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్స్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ ఇన్పుట్స్ ఇస్తారు. ఇన్పుట్ ఇచ్చినప్పుడు తీసుకొని దాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళాడు, సక్సెస్ అవుతాడు. దేనిలో అది ఎక్కడే అంతే సమాజంలో. సో అలా ఇన్పుట్ తీసుకునే ఇంట్లో అలా చెప్తే వినకుండా మనకు ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటిది ఎగ్జాంపుల్ విష్ణుప్రియ ఫాదర్ ఆల్రెడీ చెప్తున్నాడు. అసలు జరిగే వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు, ఇట్లా చేయడం వల్లమ్మా నేను అది ఒక స్ట్రాటజీ అనుకో ఇట్లా అని ఆడియన్స్కి ఒక విధంగా కన్విన్స్ చేసే విధంగా చెప్తున్నాడు. కానీ విష్ణుప్రియ అలా ఏం లేదు, నేను చేస్తున్నా, నాకు ఉంది. అది ఫ్రెండ్షిప్ అంటుందో, లవ్ అంటుందో, ఇష్టం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఏమంటుందో తెలియదు. కానీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంది. కనీసం వాళ్ళ తండ్రి చెప్పిన మాటలు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా తానే ఇష్టంనే కోరుకుంటుంది. వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు, క్లియర్ కట్ చెప్పాను, వచ్చింది గేమ్ ఆడడానికి అమ్మా ఇట్లా అంటే. కానీ నాకు ధైర్యం కావాలా, నాకు నేను లవ్ చేస్తున్నాను, లవ్ ఫ్రెండ్షిప్ ఎక్సెట్రాను మొత్తానికి అతని మీదనే నాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అని క్లియర్ కట్టే. పాపం వాళ్ళ ఫాదర్ ఎంత ఫాదర్ అయినా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అలాంటి బయటకు వచ్చేసి మనం గెలవాలి, తప్పంతో ఆడాలి తప్ప అలాంటివి కాదని చెప్తున్నాడు. కానీ తను వినడం లేదు, వాళ్ళ ఫాదర్ చెప్పింది వినకుండా తన మీద తను ఇంకా అదే స్టిక్ అయి ఉంది. అలా స్టిక్ అయిన వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 8లో ఉండరు, డ్యామ్సూర్గా వెళ్ళిపోతారు. వీళ్ళు సక్సెస్ కారు కూడా. సో మొత్తానికి గౌతమ్ వాళ్ళ ఫాదర్ గౌతమ్ వాళ్ళ అన్న వచ్చారు, క్లియర్ కట్టే చెప్పాడు అసలు సిచ్యువేషన్ ఎలా జరుగుతుంది, టాప్ 5లో ఉంటారో చెప్పేస్తారు. అందుకని ఎందుకంటే ఇప్పుడు కంటెస్టెంట్స్లో టాప్ 5 వన్ ఆఫ్ ద టాప్ 5 గౌతమ్ కృష్ణ కంపల్సరీ ఉంటాడు. సో నెక్స్ట్ టాప్ 2లో కూడా ఉండొచ్చు. మేబీ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ జరిగే ఫైట్ అనిపిస్తుంది. ఎవరు, నిఖిల్ వర్సెస్ గౌతమ్ కృష్ణ. వీళ్ళిద్దరూ టైటిల్ విన్న ఎవరో గెలుస్తారో చెప్పలేము, వీళ్ళిద్దరు బట్టి ఉంటుంది ఫైనల్గా. సో మొత్తానికి గౌతమ్ కృష్ణ వాళ్ళ అన్న క్లియర్ కట్ అసలు ఇంత డీటెయిల్స్ చెప్పాడంటే నీట్గా చెప్పాడు. సో తను రిసీవ్ తీసుకునే విధానం కూడా బాగుంది గౌతమ్ కృష్ణ. సో వీడ విష్ణుప్రియ అలా లేదు, వాళ్ళ ఫాదర్ చెప్పిన వినడం లేదు, ఎవరు చెప్పిన వినడం లేదు. అలా ఏం ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇక్కడ వింటున్నాడు కాబట్టి, అన్న చెప్పిన మాట తమ్ముడు వింటున్నాడు కాబట్టి సక్సెస్ అవుతాడు డ్యామ్సూర్గా. సో వీళ్ళిద్దరు జరిగిన అదే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే, మనము బయట ఎలా ఉంటుంది అని క్లియర్ కట్ చూసి చెప్పినప్పుడు ఇంప్రూవ్ తీసుకొని మార్చుకొని గేమ్ ఆడితే ముందు వెళ్ళి సక్సెస్ అవుతాడు. అలా కాకుండా తానే కరెక్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా నేను వినను, నేను ఫాలో అవుతా అనుకున్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కారు జీవితంలో. నేను కూడా వన్ ఆఫ్ ద రీజన్ సక్సెస్ కాలేకపోయినా జీవితంలో ఓన్ డిసిషన్ తీసుకోవడం వల్ల. సో మొత్తానికి అయితే ఇది ఓవరాల్ ప్రక్రియ జరిగింది మొత్తం. సో ఈ వీక్ అంతా చూసిన తర్వాత ఫ్యామిలీ వీక్ టేస్ట్ అయితే వాళ్ళ మదరే రాలేదు. వాళ్ళ అనుమతిస్తారా ఏరా అనేది ఎపిసోడ్ ఈరోజు తెలుస్తుంది. మేబీ వస్తుందో అనుకుంటాం, వస్తారు కంపల్సరీ చేయరు. కానీ పాపం టేస్ట్ అయితే బాగా ఎక్కువ ఏడ్చేస్తారు. సో మొత్తానికైతే ఈ వీక్ అయితే పృథ్వీరాజు, విష్ణుప్రియ, యష్మి ముగ్గురులో కంపల్సరీగా ఒకరైతే హౌస్ నుంచి వెళ్ళిపోతారు. మ్యాక్సిమం పృథ్వీరాజు, ఒకవేళ టైం బాగుంటే విష్ణుప్రియ, వీళ్ళిద్దరిలో బాగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే 100% ఉంటాయి. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నేను కూడా మీ ఇంట్లో మెంబర్గా వీడియోస్ చేస్తున్నాను, నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.